ఒక ముసలి వ్యక్తి అనాథాలుగా ఉన్న అన్న చెల్లెలిద్దరిని డబ్బుల కోసం ఒక వ్యక్తికి అమ్మేస్తాడు. అయితే చెల్లెల్ని తన దగ్గరనే ఉంచుకొని వాళ్ళ అన్నయ్యను ఒక అనాథాశ్రమానికి పంపిస్తాడు. ఆ చోట్లో ఉండడానికి పిల్లాడు చాలా భయపడతాడు. దాంతో ఒక రోజు రాత్రి అక్కడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించినప్పుడు అక్కడ పనిచేసే వాడానికి దొరికిపోతాడు. ఆ తర్వాత ఇదే విషయం తన యజమానికి చెప్పినప్పుడు మరుసటి రోజు ఉదయం ఒక తప్పుడు కేసు మీద తనని జైలుకు పంపించేస్తారు. అలా జైలుకి వెళ్లిన తర్వాత ప్రతిరోజు కూడా తన చెల్లెల్ని తలుచుకొని బాధపడుతుంటాడు. కనీసం మనస్ఫూర్తిగా భోజనం కూడా చేయలేకపోతాడు. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటే ఒకసారి జైలు నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో అనుకోకుండా చెట్టు మీద నుంచి కింద పడటం వల్ల కాలికి గాయం అవుతుంది. ఆ తర్వాత గాయానికి కట్టినప్పుడు అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి విషయం ఏంటని అడుగుతాడు. దానికి ఆ పిల్లాడు పోలీసుతో అన్ని విషయాలు కూడా చెప్తాడు. అయితే తన చెల్లెల్ని కనిపెట్టి తీసుకొస్తానని పోలీస్ మాటిస్తాడు. ఆ మరుసటి రోజు తిరిగి మళ్ళీ పిల్లాడి వద్దకు వచ్చి ప్రస్తుతం తన చెల్లెలు ఇక్కడ లేదని చెప్తాడు. దాంతో కుర్రాడు చాలా కోపంతో ఉంటాడు. ఈ విధంగా కొన్నేళ్లు గడిచిపోయిన తర్వాత జైలు నుండి రిలీజ్ అయ్యి చిన్నప్పుడు తనని డబ్బుల కోసం అమ్మేసిన వ్యక్తిని చంపడానికి వస్తాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.